తన కంపెనీకి భారీగా భూ కేటాయింపులు చేశారంటూ వస్తున్నటువంటి ఆరోపణలను ఖండించారు మంత్రి పార్థసారథి. 845 ఎకరాలు దారదత్తం చేశారనేది పూర్తిగా అబద్ధమంటున్నారు పార్థసారథి. నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీకి 45 ఎకరాలు కొనుగోలు చేశామన్నారు. వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందన్నారు మంత్రి పార్థసారథి. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఇచ్చింది 45 ఎకరాలు మాత్రమే ఫ్యాక్టరీ పెట్టడానికి. దాంట్లోనే పాలసీ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న రిలయన్స్ వాళ్ళు పెట్టారు, 500 యూనిట్లు పెడతామని చెప్పేసి గవర్నమెంట్తో చేస్తున్నారు. 4 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమి ఎక్కడ అందుబాటులో ఉంటే మీకు లీజుకి కౌలుకి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా అనేక CBG ప్లాన్స్ వస్తున్నాయి. ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. 10,000 టన్నుల 845 ఎకరాలు అనేది కూడా చర్చకు వస్తుంది. అంటే 45 ఎకరాలు మీరు కొన్నారు, 800 ఎకరాలు లీజు. 45 ఎకరాలు మేము తీసుకున్నాం, కొన్నాం, కొంటమే. అది కూడా మిగతా 800 ఎకరాలు ప్రభుత్వం 800 ఎకరాలు నాకు అసలు ఇవ్వాలా. నాకు ఉంటే అని అన్నారు. ఉంటే నేను అప్లై చేసుకుంటే 15,000కి ఇస్తామంటున్నారు. ఎక్కడుంటాయి? డెల్టా ఏరియాలో రమ్మనండి వచ్చి, లేదా వైసీపీ నాయకులు కానీ పంపించి ఇంత ఎకరం ఉందో పొలం ఉందని చూపించమండి.